హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతి సంవత్సరం లాగే డిసెంబర్ 31 నైట్ 12కి మనం రెజల్యూషన్స్ రాసుకుంటాం. అండ్ దీని మీద మనం ప్రతి సంవత్సరం వీడియోస్ చేస్తున్నాం. జిమ్కి వెళ్తాను, హెల్తీగా తింటాను, డబ్బులు సేవింగ్ చేసుకుంటాను. కానీ రియాలిటీ ఏంటంటే స్టడీస్ ప్రకారం 9.2% మందే వీళ్ళ గోల్స్ రీచ్ అవుతున్నారు. అంటే 100 మందిలో 9 నుంచి 10 మంది మాత్రమే వాళ్ళ గోల్స్ రీచ్ అవుతున్నారు. యాక్చువల్లీ నేను కూడా ప్రతి సంవత్సరం ఈ వీడియో చేస్తున్నా. రెజల్యూషన్స్ గురించి, గోల్స్ గురించి అన్నీ చెప్తున్నా. కానీ నిజంగా చెప్పాలంటే నేను కూడా ఫెయిల్ అయ్యాను. అండ్ చాలామంది ఫెయిల్ అవుతారు. ఎందుకంటే మనం టార్గెట్ పెట్టుకుంటున్నాం కానీ దాన్ని మెయింటైన్ చేయడం కష్టమైపోతుంది. సో నేనేమనుకుంటున్నానంటే 2024 ఎలాగ అయిపోయింది, 2025 కొంచెం డిఫరెంట్గా ఆలోచిద్దాం. మనం ఒక డిఫరెంట్ అప్రోచ్లోకి వెళ్దాం. అదే మేనిఫెస్టేషన్స్. ఏంటి మేనిఫెస్టేషన్స్ అంటారా? స్టీవ్ జాబ్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఐఫోన్ లాంచ్ చేయడానికి 10 సంవత్సరాల ముందు నుంచే విజువలైజేషన్ స్టార్ట్ చేశాడు. ప్రతిరోజు అదే ఆలోచన, అదే ధ్యానం. అల్టిమేట్గా ఆ విజువలైజేషన్ రియాలిటీగా మారింది. అండ్ సైన్స్ కూడా ఏం చెప్తుందో తెలుసా? మన సబ్ కాన్షియస్ మైండ్కి రియాలిటీ అండ్ ఇమాజినేషన్ మధ్య తేడా తెలియదు. సో మీరు కూడా మీరు అనుకున్న గోల్ని విజువలైజ్ చేసుకోండి. ఉదాహరణకి మీకు జాబ్ కావాలి అనుకుంటే మిర్రర్ ముందు నుంచి ఇంటర్వ్యూని ప్రాక్టీస్ చేయండి. వెయిట్ లూజ్ చేయాలి అనుకుంటే స్లిమ్గా ఉన్నట్టు ఫీల్ అవ్వండి. అలాగే మనీ సేవింగ్స్ చేయాలి అనుకుంటే గ్రోయింగ్ బ్యాంక్ బ్యాలెన్స్ని మైండ్లో ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి. 2025లో మన గోల్స్ పేపర్ మీద ఉండకూడదు, మైండ్లో ఉండాలి. లెట్స్ రీప్లేస్ రిజల్యూషన్స్ విత్ మేనిఫెస్టేషన్స్. ఎందుకంటే గోల్స్ మనం మెయింటైన్ చేయడం కష్టం, కానీ మేనిఫెస్టేషన్స్ మెయింటైన్ చేయడం ఈజీ. బికాజ్ అది మన మైండ్లో కనెక్ట్ అయిపోయి ఉంటుంది. సో రెడీగా ఉన్నారా? లెట్స్ మేక్ 2025 అవర్ బెస్ట్ ఇయర్ త్రూ మేనిఫెస్టేషన్స్. ముందుగా ఈ మేనిఫెస్టేషన్ అనే మాటని 8 స్టెప్గా డివైడ్ చేద్దాం. ఈ మేనిఫెస్ట్ అనే మాటలో M అంటే మేక్ యువర్ సక్సెస్ స్టోరీ. ఇప్పుడు మనందరం ఒక ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. పేపర్, పెన్ రెడీ చేసుకోండి. చిన్న క్వశ్చన్, మీ కంట్రోల్లో ఉన్న గోల్స్ ఏంటనేది రాయండి. ఉదాహరణకి నెక్స్ట్ మంత్ లాటరీ గెలవాలి, ఇది మీ కంట్రోల్లో లేదు. కానీ మీ అకౌంట్లో సేవింగ్స్ పెరగాలి, ఇది మీ కంట్రోల్లోనే ఉంది, ఇది మీరు రాసుకోండి. ఇప్పుడు కొత్త క్వశ్చన్, ఆ గోల్స్ అచీవ్ అయితే ఎలా ఫీల్ అవుతారు? క్లోజ్ యువర్ ఐస్ ఫర్ ఎ మూమెంట్. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగి సేవింగ్స్ అకౌంట్ ఫుల్ అయితే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఫీల్ అవ్వండి. జిమ్కి రెగ్యులర్గా వెళ్ళి ఫిట్ అయితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటో తెలుసా? గోల్స్ పెద్ద సైజులో ఉన్నా పర్లేదు, దాన్ని చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ చేయాలి. ఎగ్జాంపుల్గా మీ ఇల్లు డీక్లటర్డ్గా ఉంది, చెత్తగా ఉంది. అదే ఇల్లు అంతా నేను ఇప్పుడే క్లీన్ చేసేస్తా అంటే మిషన్ ఇంపాసిబుల్లా ఉంటుంది. నేను కూడా చాలాసార్లు ట్రై చేసి ఫెయిల్ అయ్యా. అందుకే మీకు చెప్తున్నా, ఇన్స్టెడ్ ఒక ఇల్లు అంతా క్లీన్ చేసేస్తా అని అనుకోకుండా ఒక షెల్ఫ్తో స్టార్ట్ చేయండి. సింపుల్గా స్టార్ట్ చేయండి. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, స్లోగా మీరు గ్రో అవుతారు. యోయో ఎఫెక్ట్ గురించి మీరు వినే ఉంటారు. మనం వెయిట్ లూజ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఒకేసారి అన్ని డైట్లు చేసేస్తాం, వెయిట్ తగ్గించేస్తాం. అండ్ తర్వాత మళ్ళీ మన రొటీన్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతాం. అలాంటి సిచ్యువేషన్ మనకి రాకుండా ఉండాలంటే స్మాల్ స్టెప్స్తో కన్సిస్టెంట్గా వెళ్ళాలి. అప్పుడు లైఫ్ టైం చేంజెస్ వస్తాయి. ఇప్పుడు మీరు మీ గోల్స్ ఏంటనేది మీరు పేపర్ మీద రాసుకున్నారు. ఇప్పుడు ఆ గోల్స్ వెనకాల ఉన్న వై ఏంటనేది చూద్దాం. అదే మేనిఫెస్టోలో అనలైజ్ యువర్ వై పవర్. మీ డ్రీమ్స్ ఏంటో మీరు రాసుకున్నారు. ఇప్పుడు దాని వెనుకున్న స్ట్రాంగ్ వై ఏంటో రాసుకుందాం. చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఫేమస్ అవ్వాలి అనే రీజన్తో స్టార్ట్ చేస్తారు. కానీ తర్వాత ఆ రీజన్ మన పనిని ముందుకు తీసుకువెళ్ళేంత స్ట్రాంగ్ రీజన్ అవ్వదు. ఇది తెలుసుకున్నాక యూట్యూబ్లో వీడియోస్ చేయడం మానేస్తాం. సో అనలైజ్ యువర్ వై. ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. మీరు హెల్దీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు అనుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఎందుకు అనే దానికి ఆన్సర్ వెతకండి. చాలా మంది స్లిమ్గా ఉండాలి అని అనుకుంటారు. సెకండ్, ఎందుకు స్లిమ్గా ఉండాలి అని అడగండి. అప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే కాన్ఫిడెన్స్ కోసం అని చెప్తారు. అండ్ ఇంకా డెప్త్కి వెళ్ళండి. ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు కావాలి అని అడగండి. ఇక్కడ రియల్ రీజన్స్ బయటకు వస్తాయి. ఒకరి ఫ్యామిలీలో హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, అండ్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అయినా హెల్తీగా ఉండాలి అని టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇంకొకళ్ళు చైల్డ్హుడ్ నుంచి బాడీ షేమింగ్ ఫేస్ చేసి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు స్లిమ్గా ఉండాలని ట్రై చేస్తూ ఉండొచ్చు. సో మీ వై పవర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అది కనుక స్ట్రాంగ్గా లేకపోతే మీకు ఒక ఆబ్స్టికల్ రాగానే గివప్ అని అనేస్తారు. ఎగ్జాంపుల్గా జిమ్కి వెళ్ళాలి అంటే 6 ప్యాక్ ఉండాలి అనేది రీజన్ అయితే, ఆఫీస్ వర్క్ ఎక్కువ ఉందనుకోండి ఈజీగా ఎక్స్క్యూజ్ చెప్పేస్తారు. తర్వాత చేయొచ్చులే, ముందర ఈ పని చేద్దాం అని అనుకుంటారు. కానీ నా ఫ్యామిలీ హెల్త్ హిస్టరీని బ్రేక్ చేయాలి, మా పేరెంట్స్కి ఉన్న హెల్త్ ఇష్యూస్ నాకు రాకూడదు, ఇలాంటి స్ట్రాంగ్ వై మీలో ఉందనుకోండి, అప్పుడు మీరు ఎంత లేట్ అయినా సరే జిమ్కి వెళ్ళటం మాత్రం వదలరు. సో మీ గోల్స్ రాసుకున్నాక వాటికి రియల్ డీప్ వై ఏంటో అనలైజ్ చేయండి. సర్ఫేస్ రీజన్స్ వద్దు.
డీప్ రీజన్స్ కావాలి. ఎందుకంటే స్ట్రాంగ్ వై ఉంటే స్ట్రాంగ్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు మీరు గోల్స్ రాసుకున్నారు, వాటి వెనకాల ఉన్న రీజన్ ఆ వై ఏంటనేది కూడా రాసుకున్నారు. కానీ ఇప్పుడు మీ దగ్గర చాలా రకాల గోల్స్ ఉన్నాయనుకోండి, అందులో అసలు ఏది అచీవ్ చేయాలి? అందుకే మేనిఫెస్టోలో ఎన్, నెంబర్స్ తక్కువ రిజల్ట్స్ ఎక్కువ. ఎందుకు మన గోల్స్కి ఒక లిమిట్ ఉండాలి అనే దాని వెనుక ఒక సైన్స్ ఉంది, అది ఇప్పుడు మాట్లాడుకుందాం. మనందరం ఓవర్ అచీవర్సే. న్యూ ఇయర్ రిజల్యూషన్ లిస్ట్ రాయాలి అనుకుంటే 10 గోల్స్ రాసేస్తాం. నేను కూడా 2020లో ఉన్నప్పుడు ఒక 15 రిజల్యూషన్స్ రాశాను. మీరు గెస్ట్ చేయొచ్చు ఏమైందో, ఒకటి కూడా కంప్లీట్ అవ్వాలి. ఎందుకు అలా జరిగిందంటారా? దీనికి ఒక సైన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. మన బ్రెయిన్కి ఎక్కువ చేంజెస్ అంటే చాలా భయం. చేంజెస్ అంటే ఆటోమేటిక్గా స్ట్రెస్ హార్మోన్ కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు హెల్తీగా చేంజెస్ చేస్తున్నా మీ బ్రెయిన్కి అది స్ట్రెస్సే. జిమ్ జాయిన్ అయ్యి మెడిటేషన్ స్టార్ట్ చేసి డైట్ కంట్రోల్ చేసి మార్నింగ్ 5ంటికి లేవాలి అని ఫిక్స్ అయితే బ్రెయిన్ ఏం చేస్తుందో తెలుసా? ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ని ఆన్ చేస్తుంది. ఫస్ట్ 2 వీక్స్ మోటివేషన్తో చేస్తారు, తర్వాత బ్రెయిన్ గివప్ ఇచ్చేస్తుంది. ఇది మీ తప్పు కాదు, అది మన సర్వైవల్ మెకానిజం. రీసెర్చ్ చెప్తుంది యావరేజ్ పర్సన్ 4 గోల్లు సెట్ చేస్తే మొదటి వారంలోనే 2 గోల్స్ వదిలేస్తాడు, నెక్స్ట్ వారంలో ఇంకో 2 గోల్స్ కూడా వదిలేస్తాడు. అదే స్టేజ్లో నెగిటివ్ థాట్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. నా వల్ల కాదు, నేను ఇందులో ఫెయిల్ అయ్యా, నేను ఈ పనులు ఎప్పటికీ చేయలేను. ఈ థాట్స్తో మొత్తం మీరు అసలు మీ గోల్స్ వైపు వెళ్ళడమే మానేస్తారు. మరి సొల్యూషన్ ఏంటి? సింపుల్, తక్కువ గోల్స్ ఎక్కువ రిజల్ట్స్. జస్ట్ 1 or 2 గోల్స్ సెట్ చేసుకోండి. యూట్యూబ్లో వీడియోస్ చేద్దామని అనుకుంటున్నారు, దాంతోపాటు జిమ్ అనుకుంటున్నారు, దాంతోపాటు గిటార్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, దాంతోపాటు డైట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇన్ని సినిమాలు మన బ్రెయిన్లో రన్ అవ్వవు. ఎందుకంటే మన బ్రెయిన్ సింగిల్ స్క్రీన్ థియేటర్, మల్టీప్లెక్స్ కాదు. సో ముందు యూట్యూబ్లో వీడియోస్ చేయడం అండ్ మీ హెల్త్, ఈ రెండింటి మీదే కాన్సన్ట్రేట్ చేయండి, మిగతావి వదిలేండి. ఎందుకంటే ఈ 2 మీరు అచీవ్ చేస్తే మిగతావి కూడా స్లోగా అలైన్ అవుతాయి. సో ముందు మనం గోల్స్ ఏంటో తెలుసుకున్నాం, వాటి వెనకాల ఉన్న వై ఏంటో తెలుసుకున్నాం, అండ్ మన దగ్గర చాలా గోల్స్ ఉంటే వాటిని రెడ్యూస్ చేసి 1 or 2 గోల్స్కి మనం ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు మేనిఫెస్టోలో ఐ, ఇమాజిన్ యువర్ ఫ్యూచర్ మూవీ. ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. ఫోన్ని సైలెంట్ మోడ్లో పెట్టండి, కళ్ళు మూసుకోండి, డైరెక్టర్ చైర్లో కూర్చుని మీ లైఫ్ మూవీని విజువలైజ్ చేయండి. 1 year తర్వాత మీరు ఏం చేస్తున్నారు? కొత్త జాబ్లో ఉన్నారా? కొత్త బిజినెస్ చేస్తున్నారా? 5 years తర్వాత ఏం చేస్తున్నారు? ఈ సినిమాని మెంటల్గా రన్ చేయండి. ఇదంతా ఎప్పుడు చేయాలనుకుంటున్నారా? మీరు థియేటర్లో మూవీ చూడటానికి ఒక షో టైంని ఫిక్స్ చేసుకుని టికెట్ బుక్ చేసుకుంటారు. అలాగే మీ గోల్స్ కోసం ఎగ్జాక్ట్గా ఒక టైంని ఫిక్స్ చేయాలి. మార్నింగా, ఈవినింగా, నైటా, ఏదైనా సరే పర్వాలేదు, ఒక టైం ఫిక్స్ చేయండి అండ్ ఆ టైంలో ఈ విజువలైజేషన్ చేయండి. కానీ ఒక హానెస్ట్ పాయింట్ కూడా మీకు ఇక్కడ చెప్తా. మనం విజువలైజేషన్ చేస్తున్నా కూడా కొన్నిసార్లు ఆబ్స్టికల్స్ వస్తాయి. అండ్ చాలామంది చెప్పేది ఏంటో తెలుసా? ఈ ఆబ్స్టికల్స్ని కూడా మనం విజువలైజ్ చేయాలి. లైఫ్ అంతా సమ్మగా ఉండదు, ఎక్కడో ఒక చోట నెగిటివ్ జరుగుతుంది, ఆబ్స్టికల్ వస్తుంది, మనం కింద పడాల్సిన టైం వస్తుంది. ఇలాంటి టైంలో నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను ఇది విజువలైజ్ చేయలేదు అని అనుకోకూడదు. ఎందుకంటే ఇలా అనుకున్నాం అనుకోండి, నా వల్ల కాదు అనే మైండ్ వాయిస్ మొదలైపోతుంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడానికి భయం వేస్తుంది. ఓల్డ్ హ్యాబిట్స్ మళ్ళీ అన్నీ తిరిగి వెనక్కి వచ్చేస్తాయి. అందుకే ఆబ్స్టికల్స్ని ముందే ప్రెడిక్ట్ చేయండి. ఎగ్జాంపుల్గా జిమ్కి టైం దొరకదు అనే ఎక్స్క్యూజ్ కామన్గా మన మైండ్లో వస్తుంది. ఇది మీరు విజువలైజ్ చేసుకున్నారనుకోండి, దాని గురించి సొల్యూషన్స్ కూడా వస్తాయి. సింపుల్గా ఆఫీస్ బ్యాగ్లో జిమ్ క్లోత్స్ పెట్టారనుకోండి, ఆఫీస్ ముందో లేకపోతే ఆఫీస్ అయిపోయాకో మీరు జిమ్కి వెళ్ళొచ్చు. సో ఆబ్స్టికల్స్, స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి. ఆ టైంలో మీ మైండ్ వాయిస్ని మార్చుకోండి. నా వల్ల కాదు అని అనుకోకుండా నా వల్ల అవుతుంది అని మనల్ని మనమే లేపుకోవాలి, మనల్ని ఎవ్వరూ లేపరు. సో గోల్స్ ఏమిటో రాసుకున్నారు, వాటి డీప్ వై ఏంటో రాసుకున్నారు. నెక్స్ట్ మీ దగ్గర ఉన్న చాటభారతం లాంటి గోల్స్లో 1 or 2 గోల్స్ ఏంటో తెలుసుకున్నారు. అండ్ ఇమాజినేషన్ కూడా చేసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు మేనిఫెస్టోలో ఎఫ్, ఫార్మ్ యువర్ గేమ్ ప్లాన్. క్రికెట్లో స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్, లైఫ్ గోల్స్ కూడా స్ట్రాటజీ కావాలి. గేమ్ ప్లాన్లా డీటెయిల్డ్గా రాయాలి. ఎందుకంటే మీరు మీ లైఫ్కి కెప్టెన్ ధోని. మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తా. నేను యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నప్పుడు డైలీ స్కెడ్యూల్ ఫాలో అయ్యేవాడిని. మార్నింగ్ 5ంటికి స్క్రిప్ట్ రైటింగ్, 6 PM కల్లా వాయిస్ ఓవర్ చేసేవాడిని, రాత్రి 9ంటికి కూర్చొని ఎడిటింగ్ చేసేవాడిని. కానీ మొదటి వారమే ఇది రాసుకున్న స్కెడ్యూల్ వర్క్ అవ్వలేదు. ఎందుకంటే ఇదంతా రియలిస్టిక్గా అనిపించలేదు. ఎందుకంటే అప్పుడు నేను ఇంకా వేరే పనులు కూడా చేస్తున్నాను, కంప్లీట్గా దీని మీద నేను ఫోకస్ చేయలేకపోయాను. మరి ప్రాక్టికల్గా ఎలా ప్లాన్ చేయాలి? పేపర్ తీసుకోండి, చిన్న చిన్న స్టెప్స్ రాయండి. మరి ప్రాక్టికల్గా ఎలా ప్లాన్ చేయాలి? దీనికి నేను మీకు ఒక విషయం చెప్తాను, అదే సపోర్ట్ సిస్టమ్. సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. నా లైఫ్లోనే చూసుకుంటే నా ఫాదర్ లేదా నా మదర్, నా ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోతే నేను ఈ వీడియోస్ అన్ని కంటిన్యూగా చేయడం చాలా కష్టం. అందుకే మీరు కూడా సపోర్ట్ సిస్టమ్ని క్రియేట్ చేసుకోండి. మీ జిమ్లో ఒక జిమ్ బడ్డీని పెట్టుకోండి.
మీరు ఒక పుస్తకం చదవాలనుకుంటే దానికి ఒక రీడింగ్ పార్ట్నర్ని పెట్టుకోండి. ఇవన్నీ కూడా మీకు స్ట్రాటజీలో వస్తాయి. సో ఈ రోజు కూర్చుని మీ స్ట్రాటజీ ఏంటో రాయండి. మీరు జిమ్కి వెళ్దాం అనుకుంటున్నారా, ఒక జిమ్ బడ్డీ పెట్టుకుని అతనితో ఇదంతా ఎలా డిస్కస్ చేస్తారనేది కూడా రాసుకోండి. అండ్ అతనితో ఏ రోజు ఏం చేయాలి, లెగ్ వర్కౌట్ ఎప్పుడు చేయాలి, చెస్ట్ వర్కౌట్ ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా అతనితో మాట్లాడి ఒక స్కెడ్యూల్ని రెడీ చేసుకోండి. ఎందుకు ఈ పనులన్నీ ఈ రోజే చేయాలంటే టుడేస్ ఎక్స్క్యూజెస్ బికమ్ టుమారోస్ రిగ్రెట్స్. ఈ రోజు చేయకుండా వదిలేస్తే రేపు మనం పశ్చాత్తాపడాల్సిందే. సో మీరు గోల్స్ అనుకున్నారు, వాటి డీప్ వై తెలుసుకున్నారు, ఇంపార్టెంట్ 1 or 2 గోల్స్ పెట్టుకున్నారు, విజువలైజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఒక గేమ్ ప్లాన్ ఎలా అచీవ్ చేయాలో కూడా మీరు తెలుసుకున్నారు. నెక్స్ట్ మేనిఫెస్టోలో ఎగ్జిక్యూట్ విత్ మైక్రో స్టెప్స్. ఇప్పుడు మీకోసం ఒక మ్యాజికల్ ఎక్సర్సైజ్ చెప్తాను, అదే 4 Offs మెథడ్. ఒక ఎగ్జాంపుల్తో నేను స్టార్ట్ చేస్తాను. మీరు డైలీ 50 పుషప్స్ టార్గెట్ పెట్టుకున్నారు. ఫస్ట్ దాన్ని ఆఫ్ చేయండి, అంటే 50లో ఆఫ్ 25. ఇంకా ఈజీగా ఉండాలి అనుకుంటే దాన్ని ఆఫ్ చేయండి 12. ఇంకా తక్కువ చేయాలంటే 6 చేయండి, ఇంకా తక్కువ చేయాలంటే 3 చేయండి. ఇలా 4 Offs కింద డివైడ్ చేసి కనీసం 3 పుషప్స్తో స్టార్ట్ చేయండి. దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే 50 పుషప్స్ అంటే మీ మైండ్కి భయం వేస్తుంది, బ్రెయిన్కి స్ట్రెస్ పెరుగుతుంది. కానీ 3 పుషప్స్ అంటే ఇంతేనా, ఈజీగా చేసేస్తా అని అనిపిస్తుంది. మీరు యూట్యూబ్లో వీడియోస్ చేయాలనుకుంటే దీన్ని ఫాలో అవ్వండి. ఒకేసారి గంట వీడియోస్ చేసేస్తా అని అనుకోకుండా 3 minutes వీడియో చేయండి, షార్ట్స్ చేయండి. బుక్ రీడింగ్ గోల్ ఉంటే 5 hours కాదు, 5 minutes చదవండి. ఇటాలియన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే 3 monthsలో ఫ్లూయెంట్ అయిపోతాను కాదు, ఈరోజు ఒక వర్డ్ నేర్చుకోండి. లైఫ్లో ఫాస్ట్ ఫుడ్ ఆర్డర్ చేయడం మనకి చాలా ఇష్టం, ఎందుకంటే వెంటనే వచ్చేస్తుంది. కానీ లైఫ్ గోల్స్ ఇన్స్టెంట్గా రావు. పేషెంట్గా స్మాల్ స్టెప్స్ తీసుకోవాల్సిందే. కంఫర్టబుల్ జోన్ నుంచి స్లైట్గా బయటికి వెళ్లాల్సిందే. సో ఈ ఛాలెంజ్ మీరు చేసుకోండి. కంఫర్ట్ జోన్ నుంచి స్లోగా బయటికి రండి. అక్కడి నుంచి మీ లైఫ్లో మ్యాజిక్ జరగడం మొదలవుతుంది. సో గోల్స్ అనుకున్నారు, వాటి డీప్ వై తెలుసుకున్నారు, ఇంపార్టెంట్ 1 or 2 గోల్స్ పెట్టుకున్నారు, విజువలైజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఒక గేమ్ ప్లాన్ ఎలా అచీవ్ చేయాలో కూడా తెలుసుకున్నారు. అండ్ తర్వాత దాని ఎగ్జిక్యూషన్ గురించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మేనిఫెస్టోలో ఎస్ అంటే సండే ఆడిట్. మనందరం కూడా వారం అంతా బాగా కష్టపడిపోయి సండేని రిలాక్సేషన్ కోసం వాడుకుంటాం. కానీ అదే సండేని మన లైఫ్లో ప్రొడక్టివిటీ కోసం కొంచెం వాడితే సరిపోతుంది. ఉదాహరణకి మీరు యూట్యూబ్లో వీడియోస్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ప్రతిరోజు వీడియోస్ చేస్తున్నారు అండ్ బర్న్అవుట్ అయిపోయారు. సో మీరేం చేయొచ్చు అంటే ఒకసారి ఆగండి, ప్రతి సండే రివ్యూ చేయండి. ఏ వీడియోస్ వర్కౌట్ అవుతున్నాయి, దేని మీద నేను చేయాలి. డైలీ కాకుండా వారానికి 2 చేస్తే ఎలా ఉంటుంది, 3 చేస్తే ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన స్క్రిప్ట్స్ కూడా ఏం చేస్తే బాగుంటుంది అనేది సండే రోజు చూడండి. సింపుల్గా వీక్లీ ఆడిట్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చెప్తా. మిర్రర్ ముందు నిలబడి సెల్ఫ్ టాక్ చేయండి. ఫోన్లో నోట్స్ ఓపెన్ చేసి పాయింట్స్ రాయండి. లాస్ట్ వీక్ పెర్ఫార్మెన్స్ని హానెస్ట్గా ఎవాల్యుయేట్ చేయండి. ఇదంతా కూడా మీరు సండే చేయండి. గోల్స్ అంటే స్టోన్ మీద చెక్కేవి కాదు, మనకి నచ్చినట్టు మనం మార్చుకోవచ్చు, ఫ్లెక్సిబుల్గా మార్చుకోవచ్చు. సో సండే ఆడిట్లో మీ వర్క్ ఎలా వెళ్తుంది, ఎక్కడ మీరు ఇంప్రూవ్మెంట్ చేయాలి అనేది ఒకసారి ఆలోచించండి. ప్రతి సండే ఆడిట్ చేయండి. అలాగే మీ ప్రోగ్రెస్ని సెలబ్రేట్ చేయండి. లాస్ట్ వీక్ మీరు ఒక్క బుక్లో ఒక పేజీ చదివినా అది ప్రోగ్రెస్సే కదా. లాస్ట్ మంత్ కంటే బెటర్గా జిమ్కి వెళ్తుంటే అది కూడా ఇంప్రూవ్మెంటే. సో మీరు సండే ఆడిట్లో మీ ఫెయిల్యూర్స్ని ఎలా అయితే మీరు ఎవాల్యుయేట్ చేస్తున్నారో అలాగే సక్సెస్ని కూడా సెలబ్రేట్ చేసుకోండి. ఈ సెలబ్రేషన్స్ అనేవి మీ మైండ్కి నచ్చుతాయి అండ్ ఇలాంటివి ఎక్కువ కావాలి అనే ఆలోచనలోకి మీ మైండ్ వెళ్తుంది. క్రికెట్ మ్యాచ్లో ప్రతి బాల్ బౌండరీ కొట్టాల్సిన అవసరం లేదు. సింగిల్స్ కూడా చాలా వరకు మన టోటల్కి ఉపయోగపడతాయి. అలాగే చిన్న ఇంప్రూవ్మెంట్స్ కూడా విన్సే. వాటిని సెలబ్రేట్ చేసుకోవడం మర్చిపోకండి. సండే ఆడిట్ టైంలో మీ ప్రోగ్రెస్ని నోట్ చేయండి. పేపర్ మీద ప్రోగ్రెస్ కనిపించాక మీలో కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మేనిఫెస్టోలో మీ గోల్స్ సెలెక్ట్ చేసుకున్నారు, వాటి వై ఏంటో తెలుసుకున్నారు, 1 or 2 గోల్స్ ఇంపార్టెంట్ ఏదో ఐడెంటిఫై చేశారు, అవి సక్సెస్ అయితే ఎలా ఉంటుందో విజువలైజ్ చేసుకున్నారు, ఒక గేమ్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. నెక్స్ట్ మైక్రో స్టెప్స్తో ఎగ్జిక్యూషన్ తెలుసుకున్నారు. ఇప్పుడు సండే ఆడిట్ చేయడం కూడా మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మేనిఫెస్టోలో లాస్ట్ది టీ అంటే ట్రై అగైన్ బటన్. ఒక గేమ్లో ఓడిపోతే ట్రై అగైన్ ఆర్ ఎగ్జిట్ అని 2 ఆప్షన్స్ మీకు వస్తాయి. కానీ గేమ్ గెలవాలి అనే ఉత్సాహం ఉన్నప్పుడు ట్రై అగైన్ మీద ప్రెస్ చేస్తాం. ఎన్నిసార్లు ఓడినా మళ్ళీ ట్రై అగైన్ అనే బటన్ని క్లిక్ చేస్తాం. అలాగే మార్నింగ్ వర్కౌట్ మిస్ అయింది, ఈవినింగ్ ట్రై చేయండి. మీ డైట్ బ్రేక్ అయింది, నెక్స్ట్ డే నుంచి మొదలు పెట్టండి. మెడిటేషన్ మిస్ అయింది, నెక్స్ట్ 5 minutesలో స్టార్ట్ చేయండి. మీ ఓల్డ్ హ్యాబిట్స్ ఎప్పటి నుంచో మీలో పాతుకుపోయాయి, మిమ్మల్ని ఒక ప్రోగ్రామ్ చేసేసాయి. అందుకే కొన్నిసార్లు మీరు ఫెయిల్ అవుతారు. దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ట్రై అగైన్ బటన్ మీద క్లిక్ చేయండి. చేంజింగ్ హ్యాబిట్స్ ఈజ్ లైక్ అప్డేటింగ్ ఫోన్ సాఫ్ట్వేర్. కొన్ని బగ్స్ ఉంటాయి, రీస్టార్ట్ చేయాలి, అప్డేట్ చేయాలి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. అలాగే ఈ టైంలో మీ మైండ్ చెప్తుంది ఎందుకు ఈ చేంజ్, ప్రజెంట్ కంఫర్టబుల్గా ఉంది కదా అని. పర్లేదు, ఆ వాయిస్ని వినండి, కానీ ముందుకు వెళ్ళండి. జస్ట్ మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు మనం వీడియో చివరికి వచ్చేసాం. ఒకసారి రివైజ్ చేసి ఈ వీడియోని ముగించేద్దాం. ముందుగా మేక్ యువర్ సక్సెస్ స్టోరీ. మీ గోల్స్ని ఒక పేపర్ మీద రాయండి. నెక్స్ట్ అనలైజ్ యువర్ వై పవర్. సర్ఫేస్ రీజన్స్ వద్దు, డీప్ ఎమోషనల్ రీజన్స్తో కనెక్ట్ అవ్వండి. నెంబర్ తక్కువ, రిజల్ట్స్ ఎక్కువ. 1-2 గోల్స్ బెటర్.
10 గోల్స్ వద్దు. ఇమాజిన్ యువర్ ఫ్యూచర్ మూవీ. రోజు విజువలైజేషన్ చేయండి, ఆబ్స్టికల్స్ని కూడా ఇమాజిన్ చేయండి. ఫార్మ్ యువర్ గేమ్ ప్లాన్, బిజినెస్ ప్లాన్లా డీటెయిల్డ్గా రాయండి. డైలీ స్కెడ్యూల్ ఫిక్స్ చేయండి. ఎగ్జిక్యూట్ విత్ మైక్రో స్టెప్స్. 4 Hours మెథడ్ గుర్తుంది కదా, దాంతో మీ గోల్స్ని 4గా బ్రేక్ చేసుకుని సింప్లిఫై చేసుకోండి. సండే ఆడిట్, వీక్లీ ప్రోగ్రెస్ చెక్ చేయండి. ఫ్లెక్సిబుల్గా ప్లాన్స్ని మాడిఫై చేయండి. ట్రై అగైన్ బటన్, ఫెయిల్ అయినా పర్లేదు, ఎప్పుడైనా సరే మీరు రీసెట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. ఒక విత్తనం నాటిన తర్వాత దానికి కొంచెం వాటర్ ఇస్తూ కొంచెం కేర్ తీసుకుంటూ మనం చూసుకుంటే చాలు, అదే చెట్టుగా మారుతుంది. అలాగే మీరు కూడా మీకోసం ఈ మినిమం మేనిఫెస్టేషన్ కేర్ తీసుకుంటే మీరు కూడా 2025లో మీరు అనుకున్నది సాధిస్తారు, అందులో అనుమానమే లేదు. సో రిజల్యూషన్స్ వదిలేండి, మేనిఫెస్టేషన్ మొదలు పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.